ఇక ఇప్పుడు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టగానే ఏమైతుందంటే ఇక వాళ్ళ పైల్వాన్లను దింపుతారు మొత్తం. ఇక ఫోన్లు తిట్లు ఇవి అవి రౌడీయిజం. ఇది రౌడీయిజం కాదు, నేను హీరోయిజం చేస్తున్నాను నిన్న గాంధీ భవన్ అంటారు. హీరోని ఎవరిని అంటారు తెలుసా? సినిమాలలో హీరోలు ఎట్లుంటారు? ఒక్క హీరో 50 మందిని కొడతాడు, ఒక్క హీరో 50 మందిని కొడతాడు. కానీ నువ్వు 50 మంది లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి బయటికి రాలేవు. నువ్వు నిజంగానే హీరో అయితే మైనంపల్లి హనుమంతరావు నువ్వు అంటున్నావు కదా, నేను పచ్చకడు కొడితే 3 చక్కర్లు తిరుగుతారని. నువ్వు ఒక్కనివిరా? లేదు సరే నీకు అడిషనల్ కావాలన్నా, నువ్వు లేవలేవు, సొంతంగా నిలబడలేవు అని అన్నప్పుడు నీ కొడుకుని కూడా తెచ్చుకో. నువ్వురా నీ కొడుకురా, మీరిద్దరే. పాపం ఎందుకు నిన్నేమంటాడు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరు చెప్తున్నారు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా నువ్వు దాడులు చేసినావు గతంలో. నీ బాధ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళ పాత కాంగ్రెస్ వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు 50 మంది 100 మంది వాళ్ళని చూసుకొని నువ్వు హీరో అనుకున్నావు ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే పచ్చకడి ఇది అదని మాట్లాడుతున్నావు కదా, నువ్వే దిగు రంగంలోకి. నువ్వు ఒక్కోనివే, నువ్వు హీరోవే అయితే, పోటుగానివే అయితే నువ్వు ఒక్కోనువో, నీ కొడుకు ఒక్కోళ్ళు. ఎక్కడైనా చూడండి, ఎక్కడన్నా ఏనాడైనా మైనంపల్లి హనుమంతు ఒక్కడెక్కడికన్నా వెళ్ళిండా? ఒక్కడెప్పుడన్నా ఛాలెంజ్ చేస్తాడా? భయం భయం. అందుకే ఒక్కడు ఎడికి ఓడు. ఇంకోసారి కేటీఆర్ గారిని మాట్లాడితే అందరికి కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఆయనకి ఏదో ఉట్టిగానే మాట్లాడేసి అయిపోతుందని. ఇవాళ వాళ్ళ భయం ఏంటంటే ఆయనే ఒక వక్తగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కూడా మాట్లాడగలుగుతాడు, పెట్టుబడులు ఆకర్షించగలుగుతాడు, అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అయింది, ఎలక్షన్స్ గెలిపించగలిగిండు. ఒకటి కాదు 2 సార్లు. 2000 మొదటిసారి 15లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినప్పుడు బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసి మేయర్ అయ్యాడు. 2020లో మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మేయర్ అయ్యేటట్టు నేతృత్వంలో కేటీఆర్ గారు చేసి చూపెట్టారు. 3ఓసారి హ్యాట్రిక్ చేస్తారు కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లా డైవర్ట్ చేద్దామా, ఎట్లా టార్గెట్ చేద్దామా, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం ఎట్లా చేద్దామా అని ఇలా మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ అదే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మీకు కేటీఆర్ గారు అవసరం లేదు. కేటీఆర్ గారు వారి ప్రోగ్రాంలు చేసుకుంటారు, మేం చాలు. మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాం, హనుమంతరావు మైనంపల్లి సింగిల్ గా వస్తే సింగిల్ గా వస్తాం, గుంపుగా వస్తే మొత్తం బీఆర్ఎస్ అందరూ కూడా గుంపుగా వద్దాం, చలో చూసుకుందాం, బస్తీ మే సవాల్.